హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే ఈ వీడియోలో అయితే మేము ఈ మెట్ట ధాన్యాలు ఎలాగ విత్తనాలు వేస్తామనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది. కావున నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వరి విత్తనాలు వేయడానికి అయితే బెడ్లు అయితే చేస్తున్నాము. కదా ఈ విధంగా అయితే చేస్తాం. ఇప్పుడైతే మేము విత్తనాలు చల్లేసి అయితే చిన్నది పైన ఇది కొడవలతో అయితే లాగుతాము. ఫ్రెండ్స్, మేమైతే మా వరి విత్తనాలకైతే ఇది తెచ్చాము. ఇది కొత్తగా తెచ్చాము ఈ సంవత్సరం. ఎప్పుడు వేయలేదు, ఎలాగ అవుద్ది అనేది మాకు కూడా తెలీదు. కావున ఇది మొదటిసారి. ఓకే గారు, ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. లోపల ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మేనువల్ లాంటి కవర్ అయితే ఒకటి పేపర్ అయితే ఉంది. ఓపెన్ అయితే చేస్తాము. ఉంది, ఇది బిర్యానీ రైస్ లాగా ఉంది. ఇది బిర్యానీ రైస్ అనేసి తీసుకున్నాం, మరి ఎలాగ అవుద్దో తెలీదు. విత్తనాలు విత్తడానికి అయితే ఏం తీసుకురాలేదు, అందుకే సంచితోనే అయితే విత్తున్నాము. ఇదిగో ఈ బెడ్లో అయితే విత్తున్నాము. ఇంకా అటుపక్క అయితే ఇంకా విత్తలేదు. ఫ్రెండ్స్, మేమైతే విత్తిన తర్వాత అయితే ఈ విధంగా దీన్ని ఏమంటారో తెలుగుతో నాకు కూడా తెలీదు. ఇలా అయితే లాగాలి. లాగితే విత్తనాలు కొన్ని లోపల వెళ్తాయి, కొన్ని బయట ఉంటాయి. అలాగుంటే మొలకెత్తడానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా చేస్తుంటాము. ఈ విధంగా ముందు 70 అయినా మా సీఎం సార్ అయితే ముందు 70 అంటున్నాడు. ఎలా చేయాల మేమైతే ఇది మెట్ట పొలాలకి అయితే వరి విత్తనాలు అయితే వేస్తాము. జోరు పొలాలకి అయితే వేసేది ముందునే వేస్తాము. అది ఇంకా త్వరలోనే అది పొలం అయితే ఉడుస్తాము. ఇంకా ఇవైతే ఎక్కువగా మెట్ట పొలంలో వేసి అయితే ఈ విధంగా మేము చేసుకుంటాము. పనిముట్లు అంటే మేము చేసే పనులు, అలాగే మన చుట్టుపక్కల జరిగే వాతావరణాలు అయితే ఈ వీడియోలో అయితే ఈ ఛానల్లో అయితే మీకు చూపించడానికి అయితే నేను ముందుకు వస్తున్నాను. కావున తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుతున్నాను. అలాగే మన కొండలో జరిగే పనులు, మన చుట్టుపక్కల మన ఆచారాలు, అలాగే మన పండగలు, మనం చేసే పనులు ఏ విధంగా చేస్తామనేది అయితే ఈ వీడియోలో అయితే నీకు ఈ ఛానల్లో అయితే మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. కావున తప్పకుండా